హాయ్ ఫ్రెండ్స్, నేను గాయత్రి శర్మ. వెల్కమ్ టు మై కిచెన్. ఈ వీడియోలో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే అలచంద వడలు ఎలా చేయాలో చూద్దాం. వీటిని సైడ్ డిష్గా తినచ్చు లేదా స్నాక్స్గా కూడా తినచ్చు. ఈ అలచందల్ని అలసందలు లేదా బొబ్బర్లు అని కూడా అంటారు. వీటిలో చాలా ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని పేదవాడి మాంసాహారం అని కూడా అంటారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అలచంద వడల్లాంటి హెల్దీ అండ్ టేస్టీ క్రిస్పీ స్నాక్స్ కనుక చేసి పెట్టగలిగితే వాళ్ళు చాలా హెల్దీగా గ్రో అవుతారు. ఈ అలసంద వడలు రాయలసీమలో కడపలో చాలా ఫేమస్ అండి. వీటిని వాళ్ళు రైస్లోకి సైడ్ డిష్గా స్నాక్స్గా కూడా బాగా వాడతారు. అలచందలు ఈ విధంగా పొట్టుతోనే ఏ స్టోర్స్లో అయినా దొరుకుతాయి మనకి. వీటిని బొబ్బర్లని కూడా అంటారు. వీటిని ఎప్పుడు స్నాక్ చేయాలో దానికంటే 6 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. 6 అవర్స్ నానాక ఓవర్ నైట్ వీటిని చక్కగా వడగట్టేసి స్టోర్ చేసి పెడితే పొద్దున కల్లా మొలకలు వస్తాయి. ఈ మొలకలతో వడలు చేస్తే పిల్లలకి ఇంకా చాలా మంచిది. లేదంటే ఈ విధంగానే 6 అవర్స్ నానాక వెంటనే మనం వడలు వేసేసుకోవచ్చు. నీళ్ళు అస్సలు లేకుండా జాగ్రత్తగా వడకట్టేసి అలచందలన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే ఒక 4-5 పచ్చిమిర్చి కారానికి సరిపోయేటట్టు వేసుకోవాలి. ఇందులో ఒక చిన్న అల్లం ముక్క కూడా వేయాలి. వెల్లుల్లి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇవి కచ్చా పచ్చాగానే మిక్సీ వేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. మరీ మెత్తగా వేస్తే క్రిస్పీనెస్ ఉండదు. 2 ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుని అలచందలు మిక్సీ వేసిన మిశ్రమంలో కలుపుకోవాలి. ఇంకొంచెం కారం తినేవాళ్ళు ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవచ్చు. దీనివల్ల మంచి కలర్ వస్తుంది. అందులోనే బైండింగ్నెస్ కోసం జస్ట్ 1 స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిపి అన్నీ కలిసేటట్టు చేయాలి. ఉప్పు వేయంగానే వెంటనే వడలు వేసేసుకోవాలి. లేకపోతే ఆనియన్స్ ఉప్పు మిక్స్ అయిపోయి అందులోంచి వాటర్ వచ్చి జారుగా అయిపోతుంది. ఈ విధంగా చేత్తో చేసేవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసేసుకోవచ్చు. లేదంటే ఒక పాలిథిన్ కవర్ మీద చక్కగా ఉండవేసి అద్ది నూనెలో వేయాలి. నా దగ్గర వడలు వేసే క్లిప్పింగ్ పోయిందండి. సో సారీ ఫర్ దాట్. మనం వడలు మిక్సీ వేసుకునేటప్పుడే ముందుగా పక్కన ఆయిల్ కూడా వేడి చేసుకోవాలి. బాగా పల్చగా ఒత్తుకున్న ఈ వడల్ని మధ్యలో హోల్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందు వెనక బాగా ఎర్రగా కాల్చేటట్టు మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. లేకపోతే పైన కాలితే లోపల కాలవు. సో ఈ విధంగా పిండి మొత్తం జాగ్రత్తగా ఒత్తుకుంటూ ఎర్రగా అన్నీ కాల్చుకోవాలి. చాలామంది అలసంద వడల్ని ఈ విధంగా హోల్ లేకుండా చేసుకుంటారండి. ఇలా కూడా చాలా బాగుంటాయి. కానీ మధ్యలో హోల్ పెడితే గారె అంటారు. ఈ విధంగా కూడా లోపల బాగా కాలేటట్టు కాల్చుకుంటే బాగానే ఉంటాయి. కానీ గారెలాగా హోల్ పెట్టి కాలిస్తే ఇంకా క్రిస్పీనెస్తో చాలా చాలా బాగా వస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే బలవర్ధకమైన ఆహారం అలసంద వడలు ఎలా చేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఈజీ కిడ్స్ హెల్దీ స్నాక్స్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.